ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తెరదు. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. చాలా రోజుల తర్వాత మరలా వీడియో రూపంలో లైవ్లోకి నేను రావడం, దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రెండు రిఫరెన్స్ ద్వారా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ముందుగా ఈ పాట దేవుడు బయలుపరిచిన పాట, ఒక పల్లవి మాత్రం పాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ పాట అవగానే ఒక రెండు రిఫరెన్స్ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమ లేదు, అక్రమంతో నిండిపోవడం వల్ల ప్రేమ చల్లారిపోయింది. మరి ప్రేమ, ఎవరి ప్రేమ కావాలి అంటే దేవుడు ప్రేమ కావాలి. అలాగే ఏ ఒక్కరు కూడా శాంతితో లేరు, సమాధానం లేకుండా ఇష్టాసారంగా దుష్టత్వంతో నిండి గొడవలు యుద్ధాలతో మాత్రమే ఉన్నారు ప్రజలందరూ. ముఖ్యంగా ఆయన శాంతి కూడా కావాలి. ఇది మీకు అర్థమై ఉంటుంది. ఈ పాట పాడిన తర్వాత రెండు రిఫరెన్స్ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నీ ప్రేమే నీ శాంతే ఈ లోకంలో నాకు నీ ప్రేమ కావాలి, ఈ లోకంలో నాకు నీ శాంతి కావాలి. నీ ప్రేమే నీ శాంతే నీ ప్రేమే మనిషికి రెండు మార్గాలు మాత్రమే భూమి మీద ఉంటాయి. కానీ ఆ రెండు మార్గాలు, ఒకటి మంచి చెడు. కానీ మానవుడు అనేక రకాల మార్గాలు వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గాలు, అనేక రకాల మార్గాలు సాతాను ఏర్పాటు చేసే మార్గాలు. త్రాగుడనే మార్గంలో, పాపం అనే మార్గంలో, అసూయ అనే మార్గాల్లో, ద్వేషాలు, యుద్ధాలు అనే మార్గాలు, అనేక రకాల మార్గాలు పాపముతోని నింపేసి పాపం వల్ల వచ్చేది మరణం అని మరణానికి అబ్జెప్పేస్తున్నాడు దుష్టుడు, చండాలుడు. ఇప్పుడు ఆ మార్గాలన్నిటిని హరికట్టి, ఆ మార్గాలన్నిటిని బంధించి దేవుడు మార్గంలో నడిపించడానికి ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. మరి ఆ దేవుడు మార్గముని కావాలంటే ముఖ్యంగా మనుషులు ప్రేమ వ్యర్థం, అది మట్టిపాలు. దేవుని ప్రేమతో నింపబడాలి, దేవుడు ప్రేమను తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ప్రేమ మనలో ఉంటే ఎదుటి వారిని కూడా ప్రేమించే మనసు వస్తుంది. ఎవరు ఎన్నైనా ఆయన మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో ఆయన శాంతితో నింపబడతాం కనుక ఎవరు ఎన్ననుకున్నా శాంతితో, చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోతాం. ఇంతకన్నా జీవితం ఏముందండి? నా జీవితంలో నమ్మితే నమ్మండి, దేవుని ప్రేమ లేక ఈ లోకంలో ఉన్నవాడితో వాడి ప్రేమను పొందుకొని భయంకరమైన దుష్టత్వంతో నిండిపోయాను నేను. శాంతే లేదు. శాంతి లేక డబుల్ మర్డర్ కేసులో కూడా ఇరుక్కుపోయి దేవుడి ప్రేమని, దేవుడు శాంతిని తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయింది. మీకు రెండు రిఫరెన్స్ మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. 1 కొరింథీ 14 అధ్యాయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఎప్పుడైతే మీరు నింపబడతారో దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ. 1 కొరింథీయులు 14 అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడాలి. నీ ప్రయాస వ్యర్థం. ఎందుకంటే దీనికి ఉన్న గ్యారంటీ మనిషికి లేదు, నీకు లేదు. సహోదరి, సహోదరుడా, దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ప్రేమ కలిగి ప్రయాసపడి, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులతో ప్రేమ కలిగి ప్రయాసపడుతున్నావా? కట్టుకున్న భార్యాన్ని ప్రేమించి ప్రయాసపడుతున్నావా? కట్టుకున్న భర్త మాట విని ప్రయాసపడుతున్నావా? పిల్లల్ని శ్రద్ధ కలిగి పెంచే ప్రయాసపడుతున్నావా? దేంట్లో నీకు ప్రయాస కలిగి ఉండాలంటే అందుకే అంటున్నాడు, సమస్త దేశ ప్రజలారా నా యుద్ధకు రండి,
నా శాంతితో మిమ్మల్ని నింపుతానని దేవుడు మాట్లాడుతాడు. ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి అని మత్తయి సువార్త 11:28 మాట్లాడుతున్నాడు. అందుకు నువ్వు దేని విషయంలో ప్రయాసపడుతున్నావు? మీకు ఇంకొక 2 రిఫరెన్స్ మాట్లాడాలని ఉంది, మాట్లాడుతాను. అయితే ఈ ప్రయాస కోసం చూడండి మరొకసారి 1 కొరింథీ 14 ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి. ఎస్, కులమతాలు లేకంట ప్రేమించి నీ యొక్క యాత్రలో ముందుకు సాగి ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళిపో. ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే శాంతి. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, వేరెవరికి ఇయ్యకుడి. అది ఆయన శాంతి మీకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఈ శాంతిని నీలో ఉంటే నీ ఇంట్లో కానీ నీ దేహంలో కానీ బయటని కానీ ఎటువంటి యుద్ధాలు ఉండవు. అస్సలు కలవరం అనేది ఉండదు. కలవరం అనేది ఉండదు. ఆయన ప్రేమతో నింపబడి క్షమించు, ఆయన శాంతితో నింపబడి సమాధానముగా ముందుకు వెళ్ళిపో. అయితే 2 మాటలు మీతో ఒక మాట వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రసంగి చూడండి, ప్రయాస అనే మాట ఇది చాలామంది ప్రయాసపడుతున్నారు. డబ్బు సంపాదించాలని ప్రయాస, ఏదో ప్రయాస కలిగిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. 6వ అధ్యాయము ప్రసంగిలో 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో 6-7 ఒకసారి చదువుతున్నాను, వినండి. అటివారు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒకే స్థలమునికి వెళ్ళదురు కదా. ఇది మీకు అర్థమై ఉంటుంది. అందరూ ఒకే స్థలానికి వెళతారు. ప్రేమ శాంతితో ఉన్నవాడు దేవుడితో ఉంటాడు. ప్రేమ లేకుండా అసూయతో ఉన్నవాడు, శాంతి లేకుండా యుద్ధాలతో దుష్టత్వంతో నిండి ఇష్టాసారంగా తిరిగినవాడు సాతానుతో. ప్రేమ కలిగి శాంతితో ఉన్నవాడు దేవుడితో ఉంటాడు. ప్రేమ లేనివాడు, శాంతి లేనివాడు సాతానుతో పాటు శిక్ష అనుభవిస్తాడు. 7వ ప్రసంగి 6వ అధ్యాయము 7వ మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృప్తి నొందదు. చూసారా, మీ ప్రయాస అంతా నోటికే. హబక్కుకులో ఒక మాట ఉంది, చదివి నేను ముగిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ మాట కూడా వినండి. ఎందుకు ఈ మాట మీకు వినిపిస్తున్నాను అంటే, ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది ప్రయాసపడుతున్నారు పాపం. డబ్బు సంపాదించాలనో, లేదంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు నాకుంటే చాలు, ఈ ప్రయాస, రాజకీయంలో ప్రయాస. చాలామంది తెలియక ఈ ప్రయాస ఒక దినము, తమ్ముడు, సిస్టర్, బ్రదర్స్, మీ ప్రయాస అంతా ఒక దినం మట్టిపాలు అయిపోద్ది. అప్పుడు నువ్వు ఏం తీసుకెళ్ళాలి? ఈ ప్రయాసలు అంటే ప్రేమ శాంతి. నువ్వు ఈ భూమి మీద బతుకుండేటప్పుడు ప్రేమ శాంతితో నింపబడ్డావా? నువ్వు ఎంత ప్రయాసపడినా అని అడుగుతాడు దేవుడు. ప్రేమ నీలో లేక శాంతి లేకపోతే నీ ప్రయాస అంత వ్యర్థము. ఆ వ్యర్థం ఏమైపోతుంది? ఇక్కడ హబక్కుకులో మాట్లాడుతున్నాడు చూడండి. హబక్కుకులో 2వ అధ్యాయము 13వ జనులు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలగుదురు. అది అగ్నిపాలు అంటే బాగా వినండి. ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను తన ప్రేమతో బ్రతికించాలని ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథం అదే వివరిస్తుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు. ఆయన మార్గంలో ప్రేమ ఉన్నది. ఆయన సత్యంలో ఎటువంటి అబద్ధము లేదు. ఆయన సత్యంలో శాంతి ఉన్నది. ఆ ప్రేమ శాంతిలోనే దాగి ఉన్నది పరలోక రాజ్యం, నిత్య జీవం. ఇది మీరు తెలుసుకోవాలి. మరి ఏ విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు? మంచితనంలో ప్రయాసపడు. ఎదుటివారికి మేలు చేసి మంచివాడిగా నువ్వు ప్రయాసపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఒక దినం ఆయన్ని చూస్తావు. నీలో మంచితనం లేకుండా, నీలో ప్రేమ లేకుండా, నీలో శాంతి లేకుండా నువ్వు ప్రయాసపడితే ఒక దినము అగ్నిపాలు అయిపోతావని బైబిల్ గ్రంథం. ధనవంతుడు అనేవాడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మీరు తర్వాత చదువుకోండి. లోకాసువార్త 16వ అధ్యాయం.
ధనవంతుడు ప్రయాస అంతా అగ్నిపాలైపోయింది, యాతన పడుతున్నాడు. దయచేసి ఆ యాతన మీరు తప్పించబడాలి అనుకుంటే దేవుని ప్రేమతో నింపబడండి. కులాన్ని చూడకుండా అందరినీ ప్రేమించండి. మొన్న ఒక సంఘటన విన్నాను. ఏదో గ్రామంలో చనిపోయిన శవాన్ని వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్ళడానికి వీల్లేదని గొడవ పెట్టారంట. ఎంత పాపిష్టి జనాలు అయిపోతున్నారండి. ప్రతి ఒక్కరూ పుట్టాక చనిపోక తప్పదు కదా. ఏమంటే సాటి మనిషిని ప్రేమించలేక ఎందుకు మీరు దుష్టత్వంతో నిండిపోతున్నారంటే యేసు ప్రేమ మీకు తెలియక, యేసయ్య శాంతి మీలో లేకే, మీలోంచి సాతాను యుద్ధాలు రెగ్గొట్టి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకువెళ్ళాలని, పరలోకాన్ని కోల్పోవాలని వాడి ప్లాన్ ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పటికీ మీరు మించిపోయింది లేదు. లోకంలో ఉన్నవాడితో వాడిని వదిలిపెట్టి దేవుని ప్రేమతో శాంతితో నింపబడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ బ్రదర్ శైలేష్ పాల్. మరలా వీడియోలు చేస్తూ ఉంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.